ఈ ముఖ్యంగా ఈ గ్రహాలు ఈ శాటర్ను జూపిటర్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము రెట్రోగ్రేడ్ అవుతాయండి. శని ప్రతి సంవత్సరం 130 నుంచి 135 139 డేస్ అవుతూ ఉంటుంది. గురువు కూడా 120 డేస్ అవుతాడు, శుక్రుడు కూడా అవుతాడు, కుజుడు కూడా అవుతాడు. ఇది కామన్గా జరిగేదే. ఇదేదో ఇదైపోతుంది అని చాలామంది ఏదో వీడియోల్లో చాలామంది భయపెడుతుంటే చాలామంది ఫోన్లు చేస్తే నేను చేస్తున్నాను. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం పరిస్థితులు కూడా బాగా లేవండి. శాటర్న్ నెప్ట్యూన్తో కలిసాడు. నెప్ట్యూన్ కలిసినప్పుడు 2022లో నేను చెప్పాను విపరీతమైన వర్షాలు పడుతుంది అని. వర్షాకాలం అంటే వర్షాలు పడటం కామన్ అనుకోండి, కాకపోతే విపరీతంగా వర్షాలు అనుకోని దానికన్నా ఎక్కువ. మన ఈ మధ్యన అమెరికాలో కూడా 2-3 సిటీల్లో చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. మన బొంబేలో కూడా వర్షాలు పడ్డాయి. ఇవన్నీ కూడా గ్రహ ప్రభావమే. నెప్ట్యూన్ అనే ఔటర్ ప్లానెట్ మన దగ్గర జ్యోతిష్యంలో ఈ తీసుకోరు. నెప్ట్యూన్ ఇక్కడ ఉండటం వలన మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండటం వల్ల విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఇది ఇంకొక 4-5 ఇయర్స్ వరకు విపరీతంగా వర్షాలు పడతాయి. దీనికి ఫ్లడ్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన టాపిక్, శని వక్రీ అవుతున్నాడు. ప్రతి సంవత్సరం వక్రీ అవుతాడు. మన 13/7/2025 నుంచి మీన రాశిలో వక్రీ అవుతున్నాడు. అప్ టు 28/11/2025 వరకు, అంటే 139 డేస్ వక్రీ అవుతున్నాడు. వక్రీ అవటం వలన ఇప్పుడున్న ప్లానెట్ ఇక్కడ కుజుడు ఉన్నాడు, మార్స్. ఇప్పుడు వరల్డ్ వైడ్గా వార్ లాంటి సిచ్యువేషన్ ఉంది. మొన్నే చూసాం, ఇజ్రాయెల్ ఇరాన్ వారు